నిద్ర కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అన్నమాట. మనము ఆరోగ్యంగా ఉండడానికి పోషక విలువలతోటి కూడా కలిసి నిద్రపోతేనే మనకి ఆరోగ్యం అనేది ఉంటుందన్నమాట. సో నిద్ర గురించి మనము ఏంటి అసలు విషయం అంటే మన జీవిత కాలంలోనట 27 సంవత్సరాలు, ఒకవేళ మన లైఫ్ స్పాన్ 100 సంవత్సరాలు ఉంది అంటే ఆ 100 సంవత్సరాలలో 27 సంవత్సరాలు నిద్రకే ఖర్చు పెడతామంట. అలా ఉన్న మన దేశంలో ఉన్న జనాభా 1/3 పార్ట్ కూడా వాళ్ళు నిద్రలేమి ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉన్నారంట. అందుకని ఇలాంటి అవగాహన తీసుకొని మన లైఫ్ చేంజ్ చేసుకోవడం వలన మంచి మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అసలు ఎందుకు పడుకోవాలి, మనము ఎందుకు పడుకోవాలి అని గనక ఒక్కసారి మనకి మనం ప్రశ్న వేసుకుంటే గనక, నిద్ర అనేది చెప్పాను కదా, మన శరీరంలో రాత్రి పూట ఏవైతే మన శరీరంలో కణాలు ఉన్నాయో అవన్నీ రిపేర్ అవుతాయి. రిపేర్ అయ్యి 100 ట్రిలియన్ సెల్స్ లో సగం చనిపోవడం జరుగుతుంది, సగం రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఆ రిపేర్ అయినప్పుడు మళ్ళీ అర్లీ మార్నింగ్ లెగవగానే మనం మంచి ఆహారాన్ని ఇచ్చినప్పుడు బాడీ యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటది. యాక్చువల్ గా మనం కరెక్ట్ గా పడుకుంటే ఒక 50 క్యాలరీస్ బర్న్ అవుతాయి నిద్రలో. ఎందుకంటే మనము చేసే పనికి దానికి మన జీవక్రియ ద్వారా క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి కదా, అలాగే పడుకున్నప్పుడు ఒక 50 క్యాలరీస్ మాత్రమే బర్న్ అవుతాయి. ఆ 50 క్యాలరీస్ మళ్ళీ ఎలా వచ్చేస్తాయి, మళ్ళీ ఒక బ్రెడ్ టోస్ట్ తింటే గనక మళ్ళీ ఆ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. అంటే అంత తక్కువ బర్న్ అవుతుంది. దీన్ని బట్టి ఆలోచించండి నిద్ర ఎంత ముఖ్యం అనేది. ఓకే, సో ఎంత నిద్రపోతే అంత బ్రెయిన్ యాక్టివ్